నాగేంద్రే నమః నాదండి నాగుకి నాగలోకి తదిపతులకి జై నాగు. ఓం భూమి మీద ఉన్న మానవులందరూ కూడా చల్లగా పచ్చగా పాడి పంటలతో చల్లగా ఉండాలమ్మ తల్లి మతాకి జై నాగు. ఓం నాగమ్మ తల్లి నమః. భూమి మీద మానవులందరూ కూడా చల్లగా ఉండాలమ్మ తల్లి మతాకి. పిల్ల బాబులతో ఎలాంటి గ్రహ పండుగ తల్లి మతాకి జై. అమ్మ లక్ష్మి తల్లికి జై. అమ్మల కన్నమ్మకి ధనలక్ష్మికి ఓం లక్ష్మీ నరసింహ స్వామికి గండాలయ స్వామికి జై. అమ్మల కన్నమ్మకి జై. అమ్మ కన్నమ్మ తల్లికి జై. ఓం భాగవతే నమః. నమో నాగేంద్రాయ. ఓం నాగమ్మ తల్లి నమః. నాదండి నాగుకి జై. ఓం నాగమ్మ తల్లికి జై. లక్ష్మమ్మ వారికి జై. ఓం భాగవతే నమః. తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం నాగమ్మ తల్లి నమః. ఓం నా తండ్రి నాగుకి జై. ఓం భగవతే నమః. ఓం తల్లి మాతాకి జై. జై తల్లి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో పదే పదే చూడమని ఎందుకు చెప్తానంటే, చూశారుగా భూమి మీద ఎలాంటి అరాచకాలు, ఎలాంటి ద్రోహాలు, ఎలాంటి కారణాల కల్పనలు జరుగుతున్నాయి చూశారుగా. ఇలాంటి అన్నిటికి కూడా పరిష్కారం మీరే చేసుకోవచ్చు. చక్కగా ఇల్లు శుద్ధి, నోటి శుద్ధి, ఇంటి శుద్ధి ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. నమాజ్ చేసుకొని ఖురాన్ చేసుకొని చేసుకోండి. మేము హిందువులు అంటారా, దుర్గం కూడా పెట్టుకోండి, లక్ష్మీ కూడా మీ ఇష్టం. ఎవరైనా చేసేంతవరకే పెట్టుకోండి, అంతేగాని చేయమన్నారని చెప్పి ఇంటి పడాలు పెట్టుకొని చేసానుకో వాళ్ళకి. ఇప్పుడు నీ కడుపు కాలింది, ఒక గదిలో పెడతారు, నీకు ఆకలి వేస్తే నీకు ఎంత బాధ, వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు కనపడరు, కనపడకుండా చేసే ఒక దైవశక్తి అది. మనం కనపడి కాళ్ళు చేతులు ఉండి, కళ్ళు ఉండి, చెవులు ఉండి కూడా మనం చేసలేదంటే అది మన పాపం. 7 జన్మలు అంటారు మనిషికి. 7 పొరలు ఎలాగో 7 జన్మలు. ఏ జన్మలో ఏ పాపం చేశాము, ఈ జన్మలో ఇలా తీర్చుకోవాలనుకున్నాం. అలాగే భగవంతుడు ఇస్తాడు. ఒక్కొక్కడు చూడండి, ఒక అతనైతే అయ్యా దానయ్య నువ్వేనాయా మాకు దిక్కు అన్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏఆర్ఎస్ఐ అయ్యా అన్నాడు. అని లాస్ట్కి తులసి మొక్కకు స్నానం చేయించి అన్నీ చేశాడు. అలా కొడుకు అన్నాడు, మొక్కలకు పూజ చేస్తున్నాయని అడిగాడు. విష్ణుమూర్తి దేవుడు కదా, జమిమాత దేవుడు కదా, దేవత కదా, పాలలక్ష్మణ దేవత కదా, చెప్పండి, వేప చెట్టు మరసిన తల్లి కాదా ఏంటండి. ఇవాళ అనుభవిస్తున్నారు. ఇక్కడికి రండి. ఛాలెంజ్ అంటే నేనేదో పెద్ద హీరోని కాదు. ఛాలెంజ్ అంటే నేను చెప్పే మాట కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఛాలెంజ్ అది. అంతేగాని ఛాలెంజ్ నేను చేస్తాను అది కాదు నేను చెప్పేది. ఈ తల్లి సాక్షిగా ఛాలెంజ్. ఇక్కడికి రండి, మీ ఖర్చులో తీసుకెళ్ళండి. ఇది మీ అవసరం కాబట్టి నన్ను తీసుకెళ్ళండి, చూపిస్తాను. ఇదిగో ఇలా జరిగింది కాదంటారా, ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర సాక్ష్యాలు సహా ఉన్నాయి. అర్థమైందా? అలాగే ఇంత పచ్చిగా చేస్తున్నానంటే చూసారా, ప్రపంచం ఎంత అల్లకుల్లాలుగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. చిన్నలకి పెద్దలకి చెప్పేది ఒకటే నాయన, పెద్దలు అవ్వచ్చు, చిన్నలు అవ్వచ్చు, కాస్త పూజ చేసుకుని ఆ భగవంతుని వేడుకొని బయటికి వెళ్ళండి. అర్థమైందా? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, ఏ మేలు చేశానో నాకు తెలియదు. ప్రపంచానికి మేలు చేస్తానికి ఆ తల్లిని, ఆ తండ్రిని పెట్టుకొని నేను సేవ సాగిస్తూ ఉంటా. నేనెంత చేస్తాను నేనే అనుకోలేదు. అంటే నాకు అనుకోలే, నాకు మైండ్గా నాకు రాలా. నేను కొత్త బ్లాగ్ నేనైనా చేస్తుంది అనిపిస్తుంది. అర్థమైందా? అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మొన్న సబ్స్క్రైబర్లు నాకు ఒకేసారి 9 మంది తగ్గిపోయారు. అంటే నేను చెప్పే బాగోవు కదా, మీకు ఎలాంటివి కావాలో మీకు తెలుసు మీ మనసుకి. నేను చేసే పూజలు మీకు ఎందుకు ఎక్కితేయండి బాబు. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితాన్ని శుభ్రం కడుక్కోండి. మనం ఒంటి మీద బురద పడితేనే కడుక్కుంటాం, చెమట పడితే వాసనతో కడుక్కుంటాం. అది ఇది కూడా ఇంతే. భగవంతుని శుభ్రపరచండి. ఇంట్లో ఏ పటకుండా శుభ్రపరచండి, ఇంట్లో ఏ విగ్రహంలో శుభ్రపరచండి. ప్రతి ఒక్క గ్రామంలో కూడా గుళ్ళు కూడా శుభ్రంగా
స్నానాలు చేపిచ్చేసి ఏముందండి, ఇంటింటికి ఒక 10 రూపాయలు వేసుకోండి, ఎవరినో ఒక పూజారిని పెట్టండి, చక్కగా ఆయన చేస్తాడు. ఒక ఊరు చూస్తానండి, నేను ఈ కళ్ళతో చాలా చూస్తానండి, దేవాలయాలు చూస్తానండి. అయ్యో ఒకసారి అయితే దుర్గమ్మ గుడి ఎందుకులేండి చెప్పకూడదు, ఒకసారి పోలేరమ్మ గుడి అసలు చెప్పకూడదండి బాబు. ఎందుకండి కడుతున్నాం, మనం ఈ 4 రోజులండి బతికేది. గాలి పోతే ఈ బాడీని కానీ ఇది మట్టిలో పడేస్తారు, అర్థమైందా, లేకపోతే ఖాళీ చేస్తారు. తప్పది. ఊరు చల్లగా, గ్రామాలు చల్లగా మీరు పచ్చగా ఉండాలంటే ఊరు దేవతలు, మనం పెట్టుకున్న దేవత, మనం పెట్టుకున్న యేసయ్య, మనం పెట్టుకున్న బాజీ బాబా, ఆ గుళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు బాగుండి మనం బాగుంటాం. జై నాగు.